సార్ అంటే తిప్పేపల్లి ఎంత వస్తుంది ఇప్పుడు మీకు? 2 ఎట్లా పోతుంది మార్కెట్ రేట్? మరి ఎక్కడ అమ్ముకుంటారు మీరు? మార్కెట్ వెళ్తుంది బడసింగారం ఫుడ్ మార్కెట్. సో ఎంత పడుతుంది మీకు కిలో కానీ లేకపోతే కింటా కానీ? నిన్న అంటే జర రేట్ తక్కువ సార్, 18 మాయం జర కాయ మంచిగా నిన్న అందరికంటే ఎక్కువ రేట్ మారింది. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈరోజు ఈ వీడియోలో పొప్పడి తోట సాగు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఊరు వచ్చేసి గడ్డమల్లయ్యగూడెం గ్రామం, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో అంజయ్య గారు తనకున్నటువంటి పొలంలో పొప్పడి సాగు అయితే చేస్తున్నారు. దాదాపు ఒక 10 నెలల కాలం నుంచి కూడా ఆయన మొక్క నాటుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 6 సార్లు తెంపినట్టుగా కూడా చెప్తారు. సో ఆయన అనుభవంలో ఇప్పటి నాటుకున్న దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఆయన అనుభవం ఏంటి, అసలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పంట సాగు మనకు అనుకూలంగా ఉంటుందా లేకపోతే ఆయన అనుభవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో అంజయ్య గారు అన్నమాట. నమస్తే అండి. ఎన్ని రోజులు అవుతుంది మీరు మొక్కలు పెట్టుకుని, తోట పెట్టుకుని? తోట అంటే ఇప్పుడు దగ్గర 9 నెలల దాకా వస్తుంది. 9 నెలలు అవుతుంది. సో ఎట్లా మీకు ఈ పంట గురించి ఎట్లా తెలిసింది, ఎందుకు పెట్టుకోవాలనుకున్నారు మీరు? కొడుకు వీటి ఆడికి కిరాయిలకు పోతుండే ఈ ఆడేడు చూసి నాయన మనం కూడా పెడదామంటే అసలు ఫస్ట్ కోడేరు 4 ట్రాక్టర్ పోసిన, మిర్చి వంకాయ వేద్దామని చూసిన, ప్లవ్ వేసి దునిపించిన, మంచిగా దిగ్పథం అయింది. మా కొడుకు వచ్చి నాయన పప్పు చెట్టు పెట్టుకుందాం అంటే ఏమో సరే మంచిగా తీసి నారు తెచ్చిన కొంగరకాడ నారు తెచ్చినాం. ఒక ముక్క 15 రూపాయలు. ఒక ముక్క 15 రూపాయలు పడ్డది. ఆడికెళ్ళి తెచ్చి ఆడు పెట్టిండు, నేను పావులు తీసిన. ఇద్దరే పెట్టుకున్నాం. ఇద్దరే పెట్టుకోరు. ఎన్ని మొక్కలు పెట్టినా మీకు? 950. 950. ఎంత జాగా ఉంటుంది? ఎంత విస్తీర్ణం ఉంటుంది? అదే ఇది గ్యాప్ ఎక్స్పీరియడ్ కాదు అంటే జాగా మీకు ఎంత జాగాలో పెట్టుకోరు? ఇది ఎకరకు తక్కువ ఉంటుంది కదా? ఎకరకు తక్కువ ఉంటుంది. అయితే అందులో మనము 150 చెట్లు తక్కువ పెట్టే ఉండే. 150 చెట్లు తక్కువ అవుతాయి. ఇప్పుడు ఎన్ని పట్టినాయి అన్నారు? ఇప్పుడు 950 పట్టినాయి. సో ఎట్లా నట్టుకోరు మరి? మొక్కకు కానీ సాలుకు కానీ ఎట్లా నట్టుకోరు? 6 ఫీట్ పెట్టినా కదా సార్? మొక్కకు 6 ఫీట్లు. ఇటు ఒక దిక్కు అయింది 6 ఫీట్, ఇంకో దిక్కు 6 ఫీట్ ఉండాలి. 4 ఫీట్లే పెట్టేవారు. అయితే సాలుకు 4 ఫీట్లు అయింది, మొక్కకు 6 ఫీట్లు అయింది. సో పెట్టుకోవాల్సింది కొంచెం మిస్ అయింది. కానీ ఖచ్చితంగా మాత్రం 8 ఫీట్లు పెట్టుకోవాలి మనం. 8 ఫీట్లు పెట్టుకుంటే బాగుంటుంది, చెట్టు మంచిగా ఉంటుంది. దగ్గర అయింది ఇప్పుడు దగ్గర అయింది. అయినా ప్రాబ్లం ఏంటంటే కాయ జర సైజ్ తక్కువ వస్తుంది. చెట్టు బలంగా ఉంటే కాయ మంచిగా వస్తుంది. అంటే ఏం వెరైటీ పెట్టారు ఇప్పుడు మీరు? ఏ రకం మొక్క ఇది? ఏం సీడ్? ఏం మొక్క అన్నారు సార్ దీన్ని? మా కొడుకు తెలుసు అది. అంటే ఎన్ని రోజులు అవుతుంది? 10 నెలలు అవుతుంది అన్నారు కదా? సో ఎన్నిసార్లు తెంపారు మీరు? ఈ కారు 7 సార్లు కావచ్చు. 7 సార్లు అయింది. అంటే తెంపినప్పుడు ఎంత వస్తుంది ఇప్పుడు మీకు? 2 టన్నులు అవుతుంది. 2 టన్నులు. ఎట్లా పోతుంది మార్కెట్ రేట్? మరి ఏడ అమ్ముకుంటారు మీరు? మార్కెట్లో ఎంత? బడసింగారం ఫుడ్ మార్కెట్లో అమ్ముకుంటారు. సో ఎంత పడుతుంది మీకు కిలో కానీ లేకపోతే కింటా కానీ? నిన్న అంటే జర రేట్ తక్కువ సార్. 18, 19 మాయం జర కాయ మంచిగా నిన్న అందరికంటే ఎక్కువ రేటు మాది అయింది. ఎంత పోయింది మీది? మాది అందరికి 17, 16 పోతే మాది 18, 19 పోయింది. ఎటువంటి 2 రూపాయలు మార్కెట్. వేరే ఆటతో పోలిస్తే మీకు మంచిగా ఉంది. మాది ఎక్కువనే పోయింది. అంత గుండుకాయ అలా అంత వచ్చింది పొడుకాయ అట. దీన్ని మంచిగా ఇచ్చేస్తుంది అన్న మార్కెట్లో. అంటే నాటుకుంటప్పుడు మీరు మొక్కలు తెచ్చుకొని నాటుకుంటప్పుడు దానికంటే ముందే పొలాన్ని ఎట్లా రెడీ చేసుకురు? భూమిని ఎట్లా రెడీ చేసుకురు? ఏమేమి చేసుకోవాల్సి వచ్చింది? ఫస్ట్ కోడేరు పోసాను. 4 ట్రాక్టర్ పోసిన. ఈ 30 గుంటలలో 4 ట్రాక్టర్ పోసిన. అసలు ఇవి వేద్దాం అనుకోలేదు నేను. మిర్చి వంకాయ వేద్దామని చూసిన. ఇక కొడుకుంటే ఏదో పెడదామంటే సరే అని పెట్టినాం. ఇక నారు 15 రూపాయల మొక్క అంటే నారు వేసినాం. ఇక మొక్క పెట్టి నేను పాలు తీసుకుని కూలి గిలో ఇవ్వలేడు మన చేతనే. అది అంటే జస్ట్ కోడేరు పోసుకున్న తర్వాత మొక్కలు తీసుకొచ్చుకొని పెట్టుకోరు. అంటే మొక్కలు పెట్టినప్పుడు కూడా గుంతల గుల్కలు 28 కలిపి గుంతలు వేసినాం. జర చెట్టు పెద్ద అయినాక మళ్ళీ ఒకసారి 28 మళ్ళీ వేసినాం. ఇక ఒకసారి మళ్ళీ పాసల పెండ మక్కిన పెండ తీసుకొని మళ్ళీ మక్కిన తీసుకురా. చెట్టుకు ఒక తట్ట వేసుకోరు. ఇక అంతే, ఏం లేదు. ఇక మీద పిచికర్ మందులే. ఇక ఎందుకు కొట్టాల్సి వచ్చింది పిచికర్? ఏమైంది? ఆకు ముడత, దోమ, చెట్టు జర పల్లగా కలర్ మారిన దానికి ఆకులు ముడత రావడం వల్ల కలర్ మారుతుంది. దానికోసం మందు కొట్టుకోరు. అది కొట్టుకునే కాంచాలు మంచిగా ఉంటుంది. సో మీరు రెగ్యులర్ గా ఏం పండిస్తుంటారు మీరు మీ పొలంలో? ఏమైనా వంకాయ, టమాటా, బెండకాయలు వేసుకుంటారు. కూరగాయలు ఇస్తున్నారు. సో ఈసారి మార్చుకొని ఇది పెట్టాం. ఇక ఇది నీళ్లు వాటర్ ఎక్కువ సార్ దీనికి. ఇక మాకు వాటర్ తక్కువ సరిపోతున్నాయి. మరి వాటర్ దీనికి సరిపోతున్నాయి. ఇక ఏం లేవుగా. ఇక అన్ని పంచాయతీ దీనికి మాత్రమే సరిపోతున్నాయి. ఇక వేరే ఏం పెట్టుకోలేదు ఇప్పుడు. సో ఇప్పుడు మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? 6 సార్లు 7 సార్లు తెంపినట్టు పర్వాలేదా? ఇక ఏమైనా ఎన్నోతులేమో టమాటా, వంకాయ, మిర్చి అది అన్ని పెడుతుంటే అక్కడ ఇప్పుడేం లేదు. పచ్చి ఆవులకు ఒక పచ్చిమాడి గడ్డి మారుతుంది. ఈ చెట్లకు సరిపోతున్నాయి. ఇది చెట్టు సరిపోతుంది. సో ఎన్నిసార్లు? 6 సార్లు తెంపినారు.
దాదాపు 20 కట్టేటికి యావరేజ్గా మీకు వర్కౌట్ అవుతుంది. అయింది. అంతకంటే మాకు ₹3 ఎక్కువ అయింది కాబట్టి మనకి వర్కౌట్ అయిపోయింది. వర్కౌట్ అయింది. ఎంత ఖర్చు అయింది మీకు మరి మొక్కలు తెచ్చి పెట్టుకునే దాకా ఇప్పటిదాకా? అంటే వాటికి పెట్టే పెట్టుబడి అంతా కలిసి లక్ష రూపాయల దాకా ₹1,00,000 దాకా వచ్చింది. మరి ఇన్నిసార్లు దింపినందుకు ఆదాయం ఎంత వచ్చింది ఇంకా మీకు? లక్ష వెళ్ళిపోయినట్టు వస్తే ఇక మళ్ళీ మనది ఇక ఎంత వచ్చినా దేవుని దయ ఉన్నది మనది. సో ఇంకా మొత్తం ఒక కాలం ఎన్ని రోజులు అనుకుంటారు మీరు? 2 రోజులు వస్తుంది అనుకుంటారు కదా సార్? మరి దానికి ఆధారం ఎంతవరకు ఇవ్వాలి, మనకు శక్తి ఎంతవరకు ఇస్తుంది అది మనకు. అంటే జనరల్గా మీరు తెలుసుకునే కాడికి కానీ లేకపోతే మీరు ఈ మొక్కలు తెచ్చుకునే కాడ కానీ వాళ్ళు ఏం చెప్పారు? సంవత్సరం మంచిగా వెళ్తుంది అన్నారు. సంవత్సరం మంచిగా వెళ్తుంది. ఆ తర్వాత తీసేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇవి పెట్టుకోవచ్చు. ఇల్లు వద్దాటు కదా, ఇల్లు వద్దు. మళ్ళీ పంట మార్పిడి చేసుకోవాలి. దూరం పెట్టాలి. వేరే జాగల దీని దగ్గర వద్దు. పెట్టుకోవాలనుకుంటే దీని దగ్గర వద్దు. పొప్పటి దీంట్లో వేయొద్దు. ఇక ఈ మళ్ళీ ఈ పొలంలో వేయొద్దు. ఈడేయొద్దు ఇక అదే ఈ పొలంలో లేదు. మార్చుకోవాలి. దూరం పోవాలి. దూరమే పోవాలా? ఎందుకు వేసుకుంటారా అంటారా? సో మరి ఇప్పటిదాకా ఎన్నిసార్లు కోతలకు వస్తుంది? ఇంకెన్నిసార్లు నింపుకోవచ్చు? అవును సార్, ఇప్పుడు మనకు ఫస్ట్ పెట్టినప్పుడు భూమి మీద అనేది కాయ గతకాడికి వచ్చి పోయిందాక ఎంత దూరం పోతుంది కదా, సంవత్సరంలో ఎంత దూరం పోయినా ఎంత మనకి దాని శక్తి. సో మీకు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు? పర్లేదు సార్ నాకు. అంతకంటే ముందు కూరగాయలు సాగు చేసుకునే దానికంటే ఇప్పటికీ మంచిగా ఉంది. ఇదే మంచిగా. సో ఎవరైనా ఇట్లే మీలాగా పొప్పటి సాగు చేసుకోవాలనుకుంటే చేసుకోవడానికి మంచిగా ఉంటుందా? కానీ జర రిస్క్ సార్. రిస్క్ ఉంటుందా? రిస్క్ ఉంటుంది. ఏ రిస్క్ ఏముంటుంది? తెప్పతే అప్పుడు ఇవన్నీ వాళ్ళు తెప్పటారు ఆ పాలకు. ఇక లబ్బరి పెట్టుకుంటే చేతులని పంక పుడదా ఇక మనకు ఆ పేపర్ చుట్టరాదు కాయకు. జర రిస్క్ అవన్నీ తెలుసుకోవాలి. ఇక పుసుకునే వాళ్ళకు తెంపితేప్పుడు సగం తెంపాలి, చింకులు పట్టాయి అనుకో పేపర్ని అనిపోతుంది. గసంటే రిస్క్. అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుంటే ఏం కాదు, కొంత బెటర్గానే ఉంటుంది. కాయ మీద ఏం మాత్రం నిమ్మున్నా పేపర్ ఉండదు కదా సార్? పేపర్ ఉండదు. ఓకే, తీసుకుపోతుంది. పేపర్లో ప్యాకింగ్ చేసి ఇవ్వాలి కదా మార్కెట్. ప్రతి కాయ మన పేపర్ చుట్టూ బంద్ చేసుకోవాలి. సో మీకు పంట అంటే ఇది పెట్టుకున్న దగ్గర నుంచి ఎంతమంది మన మనుషులు అవసరం ఉంటారా? ఎట్లా? ఏం లేదు, మేమే చేసుకుంటాం. ఇద్దరు సో ముగ్గురు మనుషులు అవసరం ఉంటారు. ఇక కల్పించేటప్పుడు మాత్రం 4 కూలీలు అవసరం ఉంటుంది. తెంపినప్పుడు అవసరం లేదు, ఇద్దరు తెంపొద్దు. కానీ పేపర్ చుట్టాను కావాలి, ఒకరు కావాలి. 4 అయితే పెట్టుకోవాలి. తెంపినప్పుడు 4 మున్సిపల్ చేయాలి. సో అయితే సంవత్సరం వరకు దీని లైఫ్ టైం ఉంటుంది. సంవత్సరం వరకు పంట వస్తుంది. సో కొత్తగా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే కొంచెం ఓపికతోటి ఆ పనులు చూసుకునేటట్టుంటే పెట్టుకోవాలి. వాటర్ కూడా ఉండాలి. ఎట్లాంటి నెలలు అంటే మీకు కొంచెం ఎర్ర నెలలాగా కనిపిస్తుంది. ఏ నెలలు నడుస్తాయి అంటనా? ఎప్పుడు నడవడు సార్ దీనికి, ఎప్పుడు నేల అంటే భూమి ఏ భూమిలో ఎక్కువ నడుస్తుంది అంటున్నా? ఏం కాదు, దుబ్బలు కూడా మంచిగా ఉంటుందా? నల్ల భూమిలో కూడా బాగానే వస్తుంది. అంటే ఎర్ర భూమిలో బాగానే వస్తుంది, దుబ్బలు కూడా బాగానే వస్తుంది. సో ఏ భూమి అయినా దీనికి పొప్పటి సాగుకి ఏం కాదు, నడుస్తుంది. ఒక సౌట గసోట దాటే నడవదు. కానీ మిగతా ఏ భూమిలో అయినా చేసుకోవచ్చు. సో మొత్తం మీద ఎవరైనా చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు, కొంచెం జాగ్రత్తలు పాటించి. ఏది ఉన్నా వాటర్ ఉండాలి సార్. మీకు ఎంత వాటర్ అవసరం ఉంటుంది? అంటే జనరల్గా మీరు ఎన్ని నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది? ఎట్లా? మాది చిన్న మోటార్ సార్, ఇంత పోతుంది. అది ఆఫ్ ఇంచ్ పోస్తా ఎప్పుడు కంటిన్యూగా పోతే అన్ని పని చేస్తే దానికి సరిపోతుంది. నీళ్ళు బాగుంటే ఇప్పుడు డ్రిప్పులు కాక కాలువ పెట్టి పారబెట్టాం అనుకో, చెట్టు ఇంకా బలంగా వస్తుంది. కాలువ పెట్టుకుంటే బాగుంటుందా? మరి కాలువతో డ్రిప్పులు కాకుండా కాలువతో పారించుకుంటా. నీళ్ళు బాగుండాలి. ఈ నీళ్ళు పోసేది ఆయన పోతాయి కదా. అదే ఇప్పుడు నీళ్ళు లేకనే డ్రిప్ పెట్టింది. డ్రిప్ కంటే కూడా కాలువలు ఉంటే ఇంకా మంచిగా. నీళ్ళు బాగుంటే కాలువ ఉంటే దాకా మార్కుంటే పోతుంది. భూమి ఎప్పుడు పచ్చి ఉంటుంది అంతా. సో ఇప్పుడు పచ్చి ఉంచుకోవాలా? ఇప్పుడు ఇది సుక్కలు పడే. అవును, ఈ సైడ్ ఉతాయినాగా దానికి ఏళ్ళు రిపుతారు బాగా. ఈ భూమి మొత్తం నాతేనే దానికి మొత్తం బలం బాగా వస్తుంది. ఒకటే సైడ్ మనం టిఫిన్ చేస్తే మళ్ళీ అన్ని గట్టి అవుతుంది. సో డ్రిప్ కంటే కూడా పారించుకుంటే బాగుంటుంది అంటారు. డ్రిప్ అంటే కూడా మళ్ళీ 2 పెట్టుకోవాలి సార్. డ్రిప్పులు అంటే సైడ్ చెట్టు మొక్క అవతల సైడ్ పెట్టుకుంటే 2 దిక్క సాపులు అవుతుంది. ఇక మనకు నీళ్ళు వాటర్ లేక ఒకటి వేయటం సరే పర్వాలేదు. ఆడికైనా మంచిగా ఉంటుంది, కవర్ చేసాం. ఓకే. సో కొత్తగా ఎవరైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నీళ్ళు బాగా మంచి కూడా సరిపోతుంది. రోగాలు అయితే పెద్ద గేమ్ లేవు, వచ్చినా చిన్న తక్కువ మందు కూడా సరిపోతుంది. అంతే కదా? థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద తనకున్నటువంటి దాదాపు 30 గుంటల ప్రస్తుతానికి పెట్టినని చెప్తున్నారు. సో ఇప్పటివరకు కూడా సాగు అయితే బాగానే ఉంది. దాదాపు ఇప్పటివరకు 6 సార్లు అయితే హార్వెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. సో దగ్గరలో ఉన్నటువంటి బాటసింగాల మార్కెట్లో ఆయన తెంపిన పంటని కూడా అక్కడే విక్రయిస్తున్నట్టుగా చెప్తున్నారు. సో మార్కెట్లో కూడా ప్రస్తుతం అయితే రేటు కూడా బాగుందని చెప్తున్నారు. సో పెట్టిన కాంచెల్ని ఇప్పటివరకు కూడా ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు. కొంత ఎవరైనా చేసుకోవాలనుకుంటే కూడా కొంత దీనిపైన జాగ్రత్తలు తీసుకొని ఈ పంట గురించి తెలుసుకొని సాగు చేయాలని చెప్పి కూడా రైతు అంజయ్ చెప్తున్నారు.